హైదరాబాద్లో ఉన్న కోటి జనానికి నీటి కష్టాలు వచ్చి పడ్డాయి. జనానికి కావాల్సిన నీటిలో సగం నీటిని కూడా జలమండలి సంస్థ సప్లై చేయలేకపోతుంది. అందుకే వాటర్ ట్యాంకర్స్ డిమాండ్ పెరిగిపోయింది. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దందాకు తెరలేపారు. అసలు ఆ దందా ఏంటి? హైదరాబాద్లో ప్రైవేట్ ట్యాంకర్స్ దందా ఎంత జరుగుతుంది చూద్దాం. భూగర్భ జలాలు ఎండిపోవడం కానీ, జలమండలి నుంచి రావాల్సిన వాటర్ రాకపోవడం కానీ, వీళ్ళకు కనీసం రోజు తప్పించి రోజు వచ్చే వాటర్ కూడా ఈ ఏరియాకు రావు. కాబట్టి వీళ్ళు ప్రైవేట్ ట్యాంకర్స్ను ఆశ్రయించక తప్పదు. ప్రైవేట్ ట్యాంకర్స్ ద్వారానే వీళ్ళు వాటర్ను తెప్పించుకొని వాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నాం, ఒక బుక్ను మెయింటైన్ చేస్తున్నారు. అంటే రెగ్యులర్గా ఈ వాటర్ని తెప్పిస్తుంటారు. ప్రైవేట్ ట్యాంకర్ ద్వారానే వీళ్ళకి వాటర్ రావాలి తప్ప వేరే సోర్సు అనేది లేదు. మనం చూడొచ్చు, రోజు ఒక ట్యాంకర్ను తెప్పిస్తున్నారు. రోజు ఒక ట్యాంకర్ తెప్పించి ఇక్కడ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఒక సైన్ మెయింటైన్ చేస్తున్నారు. రోజు వాటర్ తెప్పిస్తారు. రోజు ఇవే వాటర్ను ఇక్కడున్న అపార్ట్మెంట్లో ఉన్న జనాలకు అందరికీ వాటర్ని అందిస్తుంటారు. మనం ఇంత మాట్లాడదాం. తెలుసా ఎక్కడ నుంచి వస్తారు ఈ వాటర్? తెలియదండి ఎక్కడి నుంచి మరి నాకు రోజు వస్తుంది. రోజు వస్తుందండి. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్లో? 13 అండి. మంచిగా ఉంటాయి వాటర్ ఇవి? ఇక మంచిగా ఉండి తీసుకొని తెప్పిస్తున్నాం అండి. ఎందుకు ఇట్లా ప్రైవేట్ ట్యాంకర్స్ ఆశ్రయిస్తున్నారు? వాటర్ లేవా? లేవండి బోర్లు నీళ్ళు. గవర్నమెంట్ ట్యాంకర్స్ ఉంటాయి కదా, అవి ట్రై చేసినారా ఎప్పుడన్నా? వస్తలేదండి. బుక్ చేసినారా ఎప్పుడన్నా మీరు? ఎప్పుడు కూడా రాలేదు, బుక్ చేయలేదు. మరి వాటర్ ఎక్కడి నుంచి తీస్తుంటే తెలుసుకోవాలి కదా మీరు. బోర్ నుంచి తెస్తారట. చాలామంది కస్టమర్లకు నిజంగా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వాటర్ ఏ బోర్ నుంచి తెస్తున్నారు అనేది తెలియదు. కేవలం జలమండలి నుంచి రావాల్సిన నీళ్లు రావు, జలమండలి నుంచి తేవాల్సిన ట్యాంకర్స్ రావు. కాబట్టి ఏదో ప్రైవేట్ ట్యాంకర్కి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి అపార్ట్మెంట్లో, హాస్పిటల్స్లో అవన్నీ కూడా డంప్ చేస్తారు. వాటిని వాళ్ళ అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ వాటర్ ఈ ఏరియా మొత్తం సప్లై చేస్తారా మీరు? మొత్తం సప్లై ఇదే ట్యాంకరే. ఎన్ని ట్రిప్పులు వస్తారు? రోజు అయితే 10 ట్రిప్పులు వస్తారు. మొత్తం ఓన్లీ అపార్ట్మెంట్సేనా ఇంకా వేరే మొత్తం ఇంట్లో వాడుకున్నానికి అందరికీ గంట సేపట్లోనే వాటర్ ఇస్తారు. కాబట్టి వాళ్ళందరూ ప్రైవేట్ ట్యాంకర్స్ని ఆశ్రయిస్తారు. ప్రైవేట్ ట్యాంకర్స్ అదే అలుసుగా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి తీస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఉప్పల్ శివారు ప్రాంతమైన ఫిర్జాదిగూడలో ఉన్నాం. ఫిర్జాదిగూడలో వేగంగా ప్రవహిస్తున్న మూసీ నదిని చూస్తున్నాం. వెరీ డేంజరస్గా కలుషితమైన నీళ్ళంతా కూడా వెళ్తున్నాయి. ఈ మూసీ నదికి ఒడ్డున్నే వందల బోర్లు వేశారు. ఈ మూసీ నది నీటిని పంపు చేస్తూ వాటన్నిటిని కూడా డంపు చేస్తున్నారు. వాటన్నిటిని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్లోకి డంపు చేస్తున్నారు. మనం చూస్తున్నాం 10 అడుగుల దూరంలోనే వరుసగా బోర్లు 3-4 బోర్లు కనిపిస్తున్నాయి. ఈ బోర్ల నుంచి నీటిని తీసి ఆ నీటిని ట్యాంకర్స్లో పోస్తున్నారు. ట్యాంకర్స్ ఇక్కడ నుంచి హాస్పిటల్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఎవరు వాటర్ కావాలని ఫోన్ చేస్తే వాళ్ళకి ఇక్కడ నుంచి వాటర్ సప్లై చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం సప్లై చేయాల్సిన జలమండలి ట్యాంకర్లు 20-25 రోజులకు కానీ కస్టమర్కు చేరే అవకాశం లేదు. కాబట్టి ప్రైవేట్ ట్యాంకర్స్ డిమాండ్ పెరిగిపోయింది. ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా వాటర్ దొరకని పరిస్థితుల్లోనే ఇక్కడ నుంచి ఈ మూసీ నది ఒడ్డు నుంచి నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, నిర్వాహకులతో కూడా మాట్లాడదాం. రోజు ఎన్ని ట్యాంకులు ఇక్కడ నుంచి వెళ్తాయి? మేము ఇచ్చేది 70 రూపాయలు ట్యాంకర్ ఇస్తాం. 30-35 రూపాయలు కరెంట్ బిల్లే వస్తుంది. అక్కడ మిగిలిన ట్రస్ట్ తరఫున సర్వీస్ చేస్తున్నాం. ఇది ఏం ట్రస్ట్ మీది? నలంబోల్ రాజిరెడ్డి మెమోరియల్. రోజు ఎన్ని ట్యాంకర్లు వస్తుంటాయి మీ దగ్గరికి? వాళ్ళ డిమాండ్ బట్టి ఇప్పుడు ఎక్కడైతే వాటర్ లేదో వాళ్ళు వస్తారు. 20-30 వస్తుండొచ్చు. మార్నింగ్ టైంలో వస్తాయి 20. అంటే ఒక్కొక్క వెహికల్ 4 ట్రిప్స్ మీ దగ్గరికి వస్తాయి రోజుకు. ఎన్ని వెహికల్స్ వస్తాయి? వాళ్ళ డిమాండ్ బట్టి వాళ్ళు వస్తారు. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు. మీ దగ్గర 70 రూపీస్ తీసుకొని వాళ్ళు బయట 450-500 డిమాండ్ని బట్టి వాళ్ళ డ్రైవరు, వాళ్ళ బండ్లు, వెహికల్స్, వాళ్ళ సర్వీస్ వాళ్ళవి ఉంటాయి కదా. రాత్రంతా కూడా సప్లై ఉంటుందా? ఎప్పుడు ఎవరు అవసరం ఉంటే వాళ్ళు తీసుకెళ్తారండి. డైరెక్ట్ కస్టమర్ వచ్చినా 70 రూపాయలకి ఇచ్చేస్తాం మేము. కానీ ఇక్కడ చాలా డేంజరస్ ఉంది కదా. ఈ పక్క మూసీ నది పొంగుతుంది, వెనక చెత్త చెదారం వేసి జిహెచ్ఎంసీ వాళ్ళు డంపు పెట్టి అక్కడ మొత్తం మంట పెట్టిండ్రు. ఇంత ప్రమాదకరం ఉన్న ప్లేస్లో 10 అడుగుల దూరం కూడా లేదు, బోర్లు వేసిండ్రు. అవే నీళ్ళు కదా ఇక్కడికి వచ్చేది. వాటర్ టెస్ట్ చేసి తెలుస్తుంది. ఇప్పుడు నేను అట్లా అవే నీళ్ళు అంటే ఇప్పుడు పక్కన గంజాయి వనంలో తులసి మొక్క ఉండొచ్చు, తులసి వనంలో గంజాయి మొక్క ఉండొచ్చు. మీరు వాటర్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. అది మీరు చేయించారా టెస్ట్? ఏమన్నా
టీడీఏ టెస్ట్ చేయండి, మీరు చేస్తే తెలుస్తుంది కదా. మీరు చేయించారా టెస్ట్? చేయించే వాటర్ మా దగ్గర తీసుకునే వాళ్ళు కూడా టెస్ట్ చేసి తీసుకుంటారు వాటర్. ఎవరు? కస్టమర్స్. ఇప్పుడు కస్టమర్స్ ప్రైవేట్ ట్యాంకర్స్ను అప్రోచ్ అవుతారు. ప్రైవేట్ ట్యాంకర్స్కి ఫోన్ చేసి మా దగ్గర నీళ్లు రావట్లేదు పంపించమని చెప్తారు. 10 మంది ఉన్నారండి. ఒక 10 మందిలో ఒక 2 తెలుగు వాళ్ళు ఉంటారు. ఎట్లాగో ఒక ఎవరో ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంటారు కదా టీడీఏ వాటర్ ఏంది. ఒకసేపు మీరు ఉన్నారు, రోజు రెగ్యులర్ వాటర్ వాడతారు, ఇంకొక వేరే వాటర్ తెలిసిపోదా, ప్రాబ్లం వాటర్ వాడినప్పుడు అర్థమైపోదా వాళ్ళకి, వాటర్ చేంజ్ అని తెలిసిపోతుంది కదా. దేనికోసం తీసుకుపోతారు ఇక్కడ నుంచి వాటర్ ట్యాంకర్స్? దేనికోసం? కస్టమర్స్ దేనికోసం ఉపయోగించుకోవడానికి? ఇంటి అవసరాల కోసం. కానీ ఇప్పుడు ఎక్కడ భూగర్భ జలాలు కూడా లేవు హైదరాబాద్లో. ఎక్కడ బోర్లు నిండిపోయినాయి. మీ బోర్లు పనిచేస్తున్నాయంటే కేవలం మూసీ నది వల్ల. ఇక్కడ మూసీ నదిలో నీళ్ళు వెళ్తున్నాయి కాబట్టి మీ బోర్లు పనిచేస్తున్నాయి. అంటే ఖచ్చితంగా మూసీ నది నీళ్ళు వస్తున్నాయి మీకు. ఇదే మూసీ నది వాటర్ సూర్యాపేటలో డ్రింకింగ్ వాటర్. అక్కడ రిఫ్రెష్ అయిపోతాయి, కానీ ఇక్కడ రిఫ్రెష్మెంట్ లేదు కదా. పక్కనే కాలువ. ఎక్కడికక్కడ వాటర్ అనేది ఈరోజు ఈ వాటర్ ప్యూరిఫైర్స్ అని ఫిల్టర్స్ ఈరోజు వచ్చినాయి. ఇవన్నీ మట్టిలో ఆటోమేటిక్ వాటర్ ప్యూరిఫై అయితేనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అక్కడి నుంచి వచ్చిన వాటర్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ప్యూరిఫై అయితే వాటర్. అది కూడా 400 ఫీట్ల బండల 400-500 ఫీట్ల బోర్లు అవి. బండలు 400 ఫీట్ల వరకు బండనే, 20 ఫీట్ల నుంచి బండ స్టార్ట్ అవుతుంది. 400 ఫీట్ల వరకు బండనే ఉంటుంది కింద. అక్కడ తర్వాత వచ్చిన వాటర్ అవి. కలర్ వస్తాయి ఏమన్నా వాటర్? చూడండి, చూద్దామా ఒకసారి మనం? చూడండి, మీరు వెళ్ళి బండెక్కి చూడండి, ఆ బండెక్కి చూడండి. కలర్ ఏం రావా? చూడండి, మీరు చూసి అర్థమవుతుంది కదా. కన్ఫామ్ చెప్తున్నా, మీరు చూడండి వెళ్ళి. ఇక్కడ మీకు దగ్గరలో పక్కనే కనిపిస్తుంది. జస్ట్ 10 అడుగులు వేస్తే మనం దానిలో పడతాం పోయి. వాటర్ కలర్ ఓకే, కానీ పాకర్ వాసన వస్తున్నాయి. మీరు ఇట్లా సప్లై చేస్తారా? ఇది కరెక్టే. ఏమన్నారా కంప్లైంట్స్ ఏం చేయరా కస్టమర్స్? ఏం లేవు, కరెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్కరు 4 రోజులు, ఒక్కొక్కరు 2 నెలలు వాడకం చేస్తారు. ఒక్కొక్కరు స్మెల్ ఏం రాదు, ఇది వాటర్ ఏం ఖరాబ్ కాదు. ఇక్కడ నుంచి వచ్చే వాటర్తోనే హాస్పిటల్స్, అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు చాలా బిజీ లైఫ్లు ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి, అవి ఎక్కడి నుంచి తెస్తున్నారు, అవన్నీ పరిశీలించే టైం కూడా వాళ్ళకు ఉండదు. కేవలం ట్యాంకర్కి ఫోన్ చేశామా, ట్యాంకర్ వచ్చిందా. చాలా మూసినది చుట్టూ, మూసినది ఒడ్డున బోర్లు వేసి వాటర్ను బయటికి సప్లై చేస్తున్నారు. మనం వాటన్నిటిని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఫిర్యాదిగూడలో ఒక ప్లేస్ దగ్గర మూసీ నది ఈ విధంగా ప్రవహిస్తుంది. మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చే మురికి నీరు కావచ్చు, తర్వాత కెమికల్స్ కలిసిన నీళ్ళు అంతా నురుగు మనకు కనిపిస్తున్న సీన్ అంతా కూడా నురుగుగా కనిపిస్తుంది. అంతా కూడా ఒక కెమికల్, వివిధ కంపెనీల నుంచి వచ్చిన వదిలేసిన వ్యర్థ పదార్థాల కెమికల్కి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దీనికి సమీపంలో మరొక సీన్ చూడొచ్చు. అక్కడ చెత్తను వేసి మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తనంతా ఇక్కడ డంప్ చేసి ఆ చెత్తను కూడా మంట పెట్టారు. అక్కడ జస్ట్ 10 అడుగుల దూరం కూడా లేదు, చాలా అతి సమీపంలో 2-3 బోర్లు వేశారు. ఆ బోర్ల నుంచి దాదాపు రోజుకు ఇక్కడ నుంచి ఈ ఒక్క కేంద్రం నుంచి రోజుకు 30-40 ట్యాంకర్స్, ప్రైవేట్ ట్యాంకర్స్ వాటర్ని తీసుకెళ్తుంటాయి. ఇట్లాంటి ట్యాంకర్స్ అటు సికింద్రాబాద్ వైపు, మరోపక్క ఇటు ఎల్బీనగర్, నారాయణగూడ, మెహదీపట్నం వరకు కూడా ఈ వాటర్ను సప్లై చేస్తుంటారు. ఇలాంటి ట్యాంకర్స్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో మొత్తం 3000 నుంచి 3500 వరకు ప్రైవేట్ ట్యాంకర్స్ ఉంటాయి. ప్రతి ట్యాంకర్ దాదాపు 4 నుంచి 5 ట్రిప్పులు సప్లై చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఎండాకాలంలో రావాల్సిన డిమాండ్ చలికాలంలోనే రావడం ఒక పక్క, గవర్నమెంట్ వాటర్ సప్లై కాకపోవడం, జలమండలి ప్రభుత్వ ట్యాంకర్లను పంపించడంలో విఫలం కావడం, ఇవన్నీ కూడా ఈ ప్రైవేట్ ట్యాంకర్స్కు వరంగా మారిందని చెప్పాలి. వాటర్ ట్యాంకర్స్ పట్టే దగ్గర నివాసం ఉండే ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఈ పొల్యూషన్ బారిన పడుతున్నారు. వాళ్ళ ఆభరణాలు మనం చూడొచ్చు, గొలుసులు, ఇవి వెండి గొలుసులు, కానీ ఇక్కడ పొల్యూషన్తో ఈ విధంగా పూర్తిగా నల్లగా అయిపోయినాయి. ఇవి స్మెల్కి ఇంట్లో దాచిపెట్టినా ఇట్నే అవుతాయి, పెట్టుకోకపోయినా ఇట్నే నల్లగా ఉంటాయి. కొత్తవి తెచ్చినా 2 రోజులకి స్మెల్కి మొత్తం నల్లగా అయిపోతాయి. పెట్టుకున్నా మేము పెట్టుకోవాలంటే ఉన్నా ఇక లేనట్టే ఉండాలి. ఇడైతే ఈ కల్చర్ వల్ల, ఈ స్మెల్ వల్ల, ఈ కడగడం మానేయడం, ఒక్కరోజు పొద్దున్న ఇప్పుడు కడిగి సాయంత్రం కల్లా ఇంట్లో పెట్టినా మొత్తం మళ్ళీ నల్లగా అయిపోతాయి. కడుగుతుంటే ఎక్కువ అవుతాయి. ఇంకా అంటే బంగారము, ఏదైనా బంగారం అయినా, ఎండి అయినా, ఆఖరికి రాగి అయినా అట్నే. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉన్న పరిస్థితిని కూడా పరిశీలిద్దాం. ఈ ప్రాంతానికి అతి సమీపంలో గండిపేట, ఉస్మాన్ సాగర్ 2 భారీ రిజర్వాయర్ ఉన్న చుక్క నీరు లేదు. దీంతో ఇళ్లలో ఉన్న బోర్లు కూడా ఎండిపోయాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలంతా కూడా వాటర్ ట్యాంకర్లపైన ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం ప్రస్తుతం కోకాపేట ఏరియాలో ఉన్నాం. కోకాపేట ఏరియాలో పెద్ద
హౌజెస్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాటర్ను అమ్మేందుకే ఇక్కడ ప్రత్యేకంగా హౌజెస్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి 15,000 కెపాసిటీ ఉన్న ట్యాంకర్లకు నీటిని అందిస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక సమస్య మనం చెప్పుకోవాలి. ఎక్కడ కూడా శుభ్రత అనేది కరెక్ట్గా లేదు. ఇక్కడ ఒక పక్క బోర్ నుంచి వాటర్ వెళ్తుంది, బోర్ పక్కనే ఇక్కడ పనిచేసే వాళ్ళు స్నానాలు చేసి ఇక్కడే సబ్బులు ఇక్కడే స్నానం చేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళు స్నానం చేసిన వాటర్ అంతా కూడా మళ్ళీ అదే హౌస్లోకి వెళ్ళి హౌస్ నుంచి ట్యాంకర్లకు ఎక్కిస్తున్నారు. ఒక పక్క ఇక్కడ నుంచి కాస్ట్లీ సిటీ హైటెక్ సిటీకి మాదాపూర్కు, మరో పక్క గచ్చిబౌలి లాంటి ఏరియాలకు ఇక్కడ నుంచి వాటర్ సప్లై చేస్తుంటారు. ఈ వాటర్ను ఈ విధంగా కలుషితం చేసి ఇక్కడ నుంచి వాళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నాదే బోర్ నీదే ఏంది మళ్ళీ ఇది ఎంత? నేను ఇప్పుడే వచ్చినా వాళ్ళు చేస్తారు. నేను ఇప్పుడే మనం సబ్బు పెట్టుకొని స్నానం చేస్తాము, సబ్బు నీళ్ళన్నీ దానిలోకి పోతున్నాయి, దానిలో నుంచి ట్యాంక్ ఎక్కిస్తున్నారు. రోజుకి ఎన్ని ట్యాంకర్లు అమ్ముతావు? రోజు 1-2 వెళ్తాయి. ఇంత పెద్ద హౌస్ ఉంది, దీనిలోకి 1-2 అమ్ముతావు? నేను పోయాలనా అవి పోయాలనా? అవి పోయాగా. ఎంత రేటుగా అమ్ముతావు? 600. ఒక ట్యాంకు 600 రూపాయలు. దగ్గర ఈ ఏరియాలో చాలా బోర్లు ఉన్నాయి, కానీ మొత్తంలో నీ దగ్గరనే ఎక్కువ కనిపిస్తున్నాయి. దాదాపు 5-6 పెద్ద ట్యాంకుస్ నీ దగ్గర కనిపిస్తున్నాయి. నువ్వు 1-2 అమ్ముతా అంటున్నావు. అన్ని బుర్రగా నింపుతాయి. ఇక్కడ ఏరియాకి సప్లై చేస్తారు. ఎక్కడెక్కడ పోతాయి మనకు తెలుసా? నింపుకొని పోతాయి. ఎట్లా ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగిందా? బాగా ఎక్కడ ఇల్లులో ఎక్కడ నీళ్ళు లేవు? ఏం లేదు మా దగ్గర అయితే డిమాండ్ ఏమి. మొత్తం ఇన్ని ఉంటాయి ఇట్లాంటి బోర్లు ఇక్కడ ఈ ఏరియాలో. ఏంటి ఆడొకటి అవన్నీ బోర్లు ఇవన్నీ. కూడా ట్యాంకర్స్ వస్తాయి, నీళ్ళు తీసుకొని పోతాయి. కానీ ఎందుకు మరి ఇంత శుభ్రంగా ఇచ్చు కదా? ఎట్లా నీళ్ళు అమ్ముతున్నారు? అదేదో శుభ్రంగా ఇస్తే బాగుంటుంది కదా. నేను ఇప్పుడే వచ్చిన స్నానం చేసిన నీళ్ళని కూడా దానిలోకి వదులుతున్నాడు. షాంపులు కూడా దానిలో పడేసినారు. మనం చూడొచ్చు, ట్యాంకర్లో చూడొచ్చు. ఈ ట్యాంకులో ఇందాక ఇక్కడ పనిచేసే డ్రైవర్ స్నానం చేస్తే ఆ సబ్బు నీళ్ళని కూడా ఈ ట్యాంకులో ఏరిపోయాయి. ఆయన షాంపూ పెట్టుకుని కూడా దీనిలోనే పడేశారు. ఆ షాంపూ కూడా మనకు ఆ వాటర్లో తేలిగా కనిపిస్తుంది. గచ్చిబౌలిలో ఎక్కడ చూసినా బోర్లు, ఆ బోర్ల నుంచి వాటర్ను బయటికి తీసి ట్యాంకర్లకు ఎక్కిస్తున్న సీన్లు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, ఒక సుదూర ప్రాంతంలో బోర్ ఉంది. అక్కడ నుంచి పైప్ లైన్ల ద్వారా రోడ్డుకు దగ్గరగా, ట్రాన్స్పోర్ట్కు దగ్గరగా ఉండే విధంగా వాటర్ను తరలిస్తున్నారు. ఇది దాదాపు మనం ఉన్న ప్రదేశంలోనే ఒక 20-25 వాటర్ను అమ్మే కేంద్రాలు కనిపిస్తున్నాయి. వాటర్ ట్యాంకర్స్ అన్నీ కూడా నిలబడి ఇక్కడికి వచ్చి సీరియల్గా నిలబడి ఇక్కడ నుంచి వాటర్ పోసుకొని వెళ్తున్నాయి. ఇదంతా చూస్తుంటే వాటర్కి ఎంత డిమాండ్ ఏర్పడింది, ప్రైవేట్ ట్యాంకర్స్కి ఎంత డిమాండ్ ఉందనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దూరం నుంచి తరలించిన వాటర్ను ఇక్కడ గోతిలో ఒక పాలిథీన్ కవర్ వేసి పాలిథీన్ కవర్లో వాటర్ను స్టోరేజ్ చేస్తున్నారు. ఈ స్టోరేజ్ వాటర్నే అక్కడ కనిపిస్తుంది ఆ ట్యాంకర్లో నింపేందుకు సిద్ధంగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ కూడా ఒక బోర్ కనిపిస్తుంది. ఆ బోర్ నుంచి వాటర్ని అమ్ముతారు. మరో పక్క అక్కడ కూడా చూడవచ్చు మనం, అక్కడ కూడా ఒక బోర్ వేసుకుంది. ఆ బోర్ నుంచి కూడా వాటర్ను తీసి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు రాత్రి మొబైల్ కూడా అమ్ముతుంటారు. ఈ భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడంతో బోర్లు కూడా ఎక్కువ పనిచేయట్లేదు. కానీ వచ్చే ట్యాంకర్కు మాత్రం నీళ్ళు నింపేందుకు ఎప్పటికప్పుడు 24 అవర్స్ బోర్లు వేసి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క బోర్ల యజమాని దగ్గర 2-3 బోర్లు ఉన్నాయి. ఆల్టర్నేట్గా ఒకటి ఆగిపోయినప్పుడు ఆల్టర్నేట్గా ఇంకొకటి ఆన్ చేస్తారు, ఇంకొకటి ఆగిపోతే ఇంకొకటి ఆన్ చేస్తారు. మొత్తానికైతే దాదాపు ఒక్కొక్క బోర్ యజమాని రోజుకు 10 నుంచి 15 పెద్ద ట్యాంకర్లకు వాటర్ సప్లై చేస్తున్నారు. 12,000 లీటర్లకు సంబంధించింది. దానికి కాస్ట్ కూడా చాలా భారీగానే వసూలు చేస్తున్నారు. 2,500 నుంచి 3,500 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఏరియాలో అన్ని వేలాది కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. పెద్ద భవంతుల్లో కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ దాదాపు రోజుకు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తుంటారు. కానీ ఒక్క కంపెనీలో కూడా వాటర్ సదుపాయం లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాటర్ ట్యాంకర్స్ మీద సప్లై చేస్తున్నారు. ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ రోజుకు 50,000 లీటర్ల వాటర్ను ప్రైవేట్ ట్యాంకర్స్ ద్వారా తెప్పించుకుంటున్నారు. మొత్తంగా డిమాండ్ మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఉంది. డిమాండ్ తగ్గ సప్లై ప్రైవేట్ వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. ప్రైవేట్ వాళ్ళు డిమాండ్ను బట్టి రేట్ను డిసైడ్ చేస్తున్నారు. 300 నుంచి 3,500 వరకు ఒక్కొక్క ట్యాంకర్కు రేటును డిసైడ్ చేస్తున్నారు. బుక్ చేసిన 24 గంటల్లోనే రావాల్సిన జలమండలి ట్యాంకర్లు ఎందుకు నెలలు టైం తీసుకుంటున్నాయి? అసలు హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి రావాల్సిన వాటరు తక్కువ రావడం ఒకటైతే, ఈ ట్యాంకర్లు బుక్ చేసిన నెలకు 2 నెలలకు ఒకసారి రావడానికి కారణాలు ఏంటి? మనం ఆఫీస్లోకి వెళ్దాం. ఆఫీస్లో అధికారులతో మాట్లాడి అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది, జలమండలి నుంచి రావాల్సిన ట్యాంకర్లు ఎందుకు డిమాండ్కు తగ్గ సప్లై చేయలేకపోతున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జలమండలి నుంచి పంపాల్సిన వాటర్ ట్యాంకర్స్ డిమాండ్, సప్లై ఈ రెండు చాలా తేడా వచ్చినట్టుగా
కనిపిస్తుంది సార్? ఒక్క సెక్షన్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఒక మియాపూర్ సెక్షన్ ఆఫ్ డివిజన్ 15లోనే సడన్గా మనకి సింగూరు మంజీరా ఎండిపోవడం వలన అక్కడి నుంచి వచ్చే సప్లైస్ ఎఫెక్ట్ అయ్యాయి. సో దానివల్ల దానికి ఆల్టర్నేట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఏర్పాట్లు చేస్తున్నాం దానికి. సో అక్కడ డిమాండ్ ఎక్కువైపోయి ఆ ఒక్క సెక్షన్లో మటుకు ట్యాంకర్లు డిలే అవుతుంది కాబట్టి డైలీ ట్యాంకర్ సస్పెండ్ చేసాం దాన్ని. సో మిగతా బోట్లో ఇంకెక్కడా ప్రాబ్లం లేదు ట్యాంకర్ల కోసం. ఉప్పల్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఏమైనా కావచ్చు, శివారు ప్రాంతాలలో అసలు ఈ గవర్నమెంట్ వాటర్ ట్యాంక్ రావట్లేదని చెప్పి కంప్లీట్గా ప్రైవేట్ ట్యాంకర్స్ నమ్ముకుంటున్నారు. రోజు ఒక్కొక్క ట్యాంకరు 10 నుంచి 15 ట్రిప్స్ ద్వారా వాటర్ అందిస్తుంది. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? గవర్నమెంట్ ట్యాంకర్స్ రావని ఎందుకు జనాలు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ట్యాంకర్ రాకపోవడం అనేది ఏం లేదు. ప్రైవేట్ ట్యాంకర్స్ వాళ్ళ ఓన్ బిజినెస్ వాళ్ళు చేసుకుంటుండొచ్చు. బట్ ఇప్పటికీ కూడా చాలామంది మా ట్యాంకర్ కోసం డిమాండ్ ఉంది. ఎందుకంటే మాదైతే క్వాలిటీ వాటర్ వస్తుందని చెప్పి. ఆ ప్రైవేట్ బోర్వెల్ ట్యాంకర్ అంటే వాడు ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తాడో తెలియదు, ఆ క్వాలిటీ ఎట్లా ఉంటుందో తెలియదు. కాబట్టి మా ట్యాంకర్లకి డిమాండ్ ఎక్కువ ఉంది. డిమాండ్ తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. అధికారులు కేవలం ఒకే సర్కిల్లో సమస్య వచ్చిందని చెప్తున్నప్పటికీ అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 7,500 ట్యాంకర్స్ ఇంకా సప్లై చేయాల్సి ఉంది. మొత్తం ఈ నెల 15 రోజుల్లో 22,900 ట్యాంకర్లు కావాలని డైలీ ట్యాంకర్ ద్వారా వీళ్ళు రిక్వెస్ట్ తీసుకుంటే కేవలం ఇప్పటికీ 15,931 ట్యాంకర్లు మాత్రమే సప్లై చేయగలిగారు. ముఖ్యంగా డివిజన్ 15 చందనగర్ ఏరియా వస్తుంది. చందనగర్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ, మియాపూర్ ఈ ఏరియాలో ఎక్కువగా ట్యాంకర్స్ కోసం డిమాండ్ ఏర్పడింది. మొత్తం 4,056 మంది ట్యాంకర్స్ కావాలని జలమండలికి కాల్ చేశారు. ఇప్పటికీ ఇంకా 2,070 ట్యాంకర్స్ వెళ్ళాల్సి ఉంది. దాదాపు ఇదంతా కూడా 15 డేస్ నుంచి పెండింగ్లో ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. చూసారుగా 24 గంటల్లో జలమండలి నుంచి రావాల్సిన వాటర్ ట్యాంకు రాదు. మూసీ నది నుంచి నీళ్లు తీసుకొస్తున్న ప్రైవేట్ ట్యాంకర్స్ వేలకు వేలు వసూలు చేస్తూనే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. వచ్చేదంతా ఎండాకాలమే. ఈ సమస్య నుంచి ప్రజలు ఏ విధంగా బయటపడతారు? ప్రభుత్వం వారిని ఏ విధంగా ఆదుకుంటుంది?